వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఏపీకి జాతీయ అవార్డుల పంట పండింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 అవార్డులు వస్తే వాటిలో 6 అవార్డులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల కేటగిరీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు జాతీయ అవార్డు దక్కింది. కాఫీ సాగుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉత్తమ జిల్లాగా నిలిచింది. వ్యవసాయేతర ఉత్పత్తుల సాగులో కాకినాడ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. అన్నమయ్య, గుంటూరు జిల్లాలు స్పెషల్ మెన్షన్ అవార్డులకు ఎంపికయ్యాయి. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన అధికారులు బహుమతులు అందుకున్నారు. నేనున్నానని మాట ఇవ్వడమే కాదు, అండగా నిలబడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సాయం కోరిన సామాన్యులకు క్షణాల్లో ఆర్థిక సాయం అందిస్తున్నారు. కాకినాడ జిల్లా పర్యటనల సందర్భంగా సాయం కోసం తనను కలిసిన పలువురికి సీఎం జగన్ ఆదుకున్నారు. వారి సమస్యలు దగ్గరుండి విని వాటిని పరిష్కరించారు. టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. తిరువూరులో నిన్న టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గీయులు బాహాబాహికి దిగారు. చిన్నీని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు ఆదుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైన దాడికి దిగారు. పరస్పర దాడిలో ఎస్ఐ సతీష్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. ఇరుముడులు సమర్పించి తమ దీక్షలను విరమిస్తున్నారు. దీక్షల విరమణల సందర్భంగా దుర్గగుడి అధికారులు చేసిన ఏర్పాట్లపై భవానీ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో పర్యటించిన బుగ్గన అక్కడ ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు అండ్ ప్రారంభించారు కూడా. అనంతరం ₹1 కోటి నిర్మించిన R&B గెస్ట్ హౌస్తో పాటు పార్కును ప్రారంభించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బుగ్గన అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నిధులు ₹67.31 కోట్ల మెగా చెక్ను లబ్ధిదారులకు అందజేశారు. పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల ముంగిటికే పథకాలను ప్రభుత్వం అందిస్తోందని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంకను నియమించారు. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ నియామకం అయ్యారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా దివ్య, నల్గొండ కలెక్టర్గా హరిచందన, మహబూబాబాద్ కలెక్టర్గా శశాంక, పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోలీకేరి, రాష్ట్ర డైరీ కార్పొరేషన్ ఎండీగా చిత్తం లక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 23 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీగా వివి శ్రీనివాసరావును నియమించింది ప్రభుత్వం. సిఐడి ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, మాల్కాపురం డీసీపీగా పద్మజ, నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిల బదిలీ అయ్యారు. రామగుండం సిపిగా చౌహాన్, ఖమ్మం సిపిగా సునీల్ దత్ను నియమించింది ప్రభుత్వం. ఇక విమెన్ సేఫ్టీ డీఐజీగా రేమా రాజేశ్వర్ని నియమించింది. సిద్దిపేట కమిషనర్గా బి అనురాధ, ఎల్బీ నగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీగా రోహిత్ రాజు, మెదక్ ఎస్పీగా బాలస్వామి, మాదాపూర్ డీసీపీగా జి వినీత్ను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని అదానీ గ్రూప్ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్క్తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 3 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు తీర్మానించారు.
8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లా నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇక 11 నుంచి 13 వరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు నేతలతో ఎన్నికల అంశంపై చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారాయన. సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు మంత్రి పొన్నాం ప్రభాకర్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా 4 గ్యారంటీల అమలు దిశగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను మంత్రి పొన్నాం అధికారులతో కలిసి సందర్శించారు. ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు మంత్రి పొన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించారు. తొలుత ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు నేతలతో సమావేశమైన కేటీఆర్ జిల్లా పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదని నేతలకు సూచించారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ 17,000 ఓట్ల ప్లస్లో ఉందన్నారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్తో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ప్రతిరోజు సమీక్షలు చేసి రిపోర్ట్ అందజేయాలని స్పష్టం చేశారు. పార్టీ నాయకులకు కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఉన్న బుక్లెట్ అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసే నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే 1300 మంది విద్యార్థులకు నిత్యం ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద విద్యార్థులకు చదువుల్లో ఆటంకం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా చర్లపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. తన సొంత ఊరు చర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి భవనాలను సొంత డబ్బులతో కట్టించారామె. అంతేగాక సమీప గ్రామాల్లోనూ పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి ఆసుపత్రికి అంబులెన్స్ను డొనేట్ చేశారు. చర్లపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారామె. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. అమెరికా నుంచి వచ్చి సొంత ఊర్లో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, వారి కుటుంబాలు బాగుంటాయని ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. తాను ఇప్పటికే 30,000 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించానని, మరో 20,000 ఆపరేషన్లు చేయిస్తానన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజలను కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అభయహస్తం పథకాలకు అర్జీలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నారీ శక్తి వికసిత్ భారత్కు అసలైన గ్యారంటీ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళలోని త్రిశూర్లో 2 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ మహిళా మోర్చా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పరుగుల రాణి పీటీ ఉషతో పాటు అథ్లెట్లు అంజు బి జార్జ్, నారీ శక్తి నర్తకి శోభన తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన మహిళలను మలయాళంలో పలకరించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటములపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కానా నగరంలోని ఓ ఫ్లైఓవర్పై ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ విచారణకు మళ్లీ డుమా కొట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈడీ నోటీసులు అక్రమమని పునర్ఘాటించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారాయన. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయన ఈడీ నోటీసులు ధిక్కరించడం ఇది 3వసారి. ఈడీ విచారణకు సహకరించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన్ను ఏం ప్రశ్నించాలనుకుంటున్నారో ఆ ప్రశ్నావళి ఇవ్వాలని ఈడీని కోరింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్.